ఫ్రెండ్స్ అందరూ ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుందామని వెళ్ళారు. అక్కడ ఎవరో గంజాయి తాగుతూ ఉంటే వీడు ఒక్క పఫ్ తీసుకున్నాడు. When we talk about a condition like depression, it is also like any other health issue. బ్రెయిన్ అనేది కూడా మన బాడీలోని ఒక ఆర్గనే. ఏ విధంగా అయితే నా హార్ట్ కానీ నా లివర్ కానీ రిపేర్లోకి వెళ్ళవచ్చు, నా బ్రెయిన్ కూడా రిపేర్లోకి వెళ్ళవచ్చు. మా క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడల్లా స్టమక్ పెయిన్ కంప్లైంట్ చేసేవాడు. ఒక 8-9 years క్రితము he came to consult me. Clearly he was diagnosed with a generalized anxiety. Typically anxiety లాంటి కండిషన్లో మనకు బ్రెయిన్ రిలేటెడ్ కండిషన్ అయినప్పటికీ the symptoms are bodily symptoms. సో ఈ ఓవర్ థింకింగ్ ని యాంగ్జైటీకి ఏమైనా కనెక్షన్ ఉన్నదా? ఖచ్చితంగా ఉందండి. అన్ఫేవరబుల్ గా ఏదైనా ఉన్నప్పుడు, అన్సర్టనిటీ ఉన్నప్పుడు మన బ్రెయిన్ కెనాట్ గోయింగ్ టు రెస్ట్. సో ఇట్స్ అ సైక్లికల్ థింగ్. ఇట్ స్టార్టెడ్ విత్ ఓవర్ థింకింగ్, స్ట్రెస్ హార్మోన్, బ్రెయిన్ చేంజెస్, అగైన్ లీడింగ్ ఇన్ టు ఓవర్ థింకింగ్, అండ్ నౌ దిస్ ఇస్ అ సైక్లికల్ లూప్. చైల్డ్హుడ్ లో జరిగే ఎక్స్పీరియన్సెస్ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ పర్సనాలిటీ, పాజిటివ్ ట్రేట్స్, ఆ పర్సన్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ సైకాట్రిక్ కండిషన్స్. రీసెంట్ గా వీడ్ అడిక్షన్ గురించి కూడా దేర్ లైక్ అ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ హ్యాపెనింగ్. మినిమల్ కన్సంప్షన్ ఆన్ అ డైలీ బేసిస్, ఇట్స్ యాక్చువల్లీ హెల్దీ. ఈ క్యానబిస్ అన్నది తీసుకున్నప్పుడు బ్రెయిన్ లోపల మన డోపమిన్ సిస్టమ్ ని మారుస్తోంది అని. సో దేర్ ఇస్ నో మోర్ డోపమైన్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ యువర్ బ్రెయిన్. వీ హ్యావ్ సీన్ 1 or 2 బాయ్స్ ఇట్లనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏదో ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుందామని వెళ్ళారు. అక్కడ ఎవరో గంజాయి తాగుతూ ఉంటే వీడు ఒక్క పఫ్ తీసుకున్నాడు. ఆ ఒక్క పఫ్ వల్ల